చలో గాయ్స్, టుడే మన బల్లు అన్నది బర్త్డే అనమాట. అయితే ఇప్పుడు తను ఒక 300 బాక్సెస్ మొత్తం టిఫిన్ బాక్సెస్ చేపించిండనమాట. ఎందుకంటే హాస్పిటల్ దగ్గర రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళ కోసం మనోడు బర్త్డేకు ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది మేము ఎంత కష్టపడినాం, ఏంది ఏం కథ. దయచేసి మీరు మేము పడే కష్టానికి, అతను చేసే మంచి పనికి దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి మన వీడియో మన యూట్యూబ్ ఛానల్కి మంచిగా ఫాలో కావాలి. ఎందుకంటే ఈరోజు మనం మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వల్ల మేము మంచిగా ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడి నుంచి వచ్చే డబ్బులు మళ్ళీ మనం యూట్యూబ్లో మనం మంచి పనులు చేస్తూ మంచిగా మన హర్ష సాయి అన్న లేక నేను పెద్ద పెద్ద వాళ్ళు మన వచ్చే పైసలు మొత్తం నేను ఇక్కడ అక్కడ పబ్లిక్కి డొనేట్ చేయడం జరుగుతుంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలు మొత్తం మనకు రూపాయి గిట అవసరం లేదు గాయ్స్. ఎందుకంటే నేను అన్ని పైసలు కూడా పేదవాళ్ళకే ఇవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనము మన దగ్గర ఉన్న ఫుడ్, ఇల్లు, బెడ్ అన్నీ ఉన్నాయి మనకు. కాబట్టి మనం ఉన్నా ఇంకా కావాలని అనుకుంటున్నాం, కానీ లేని వాళ్ళు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. దయచేసి మన భారతదేశంలో ఇటువంటి ప్రజలు లేకుండా ఇదంతా మనం చెయ్యాలంటే దయచేసి మా సొంటోళ్ళను ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, షేర్, కామెంట్ దయచేసి మీరు చూసే వీడియో వల్ల ఈరోజు నేను ఒక స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. దయచేసి మీరు 100% నా వీడియో ఫుల్ వీడియో చూసి ప్రతి ఒక్కరికి మీ దోస్తులను షేర్ చేయండి. మా అటువంటి పేదవాళ్ళను మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా చాలా చెయ్యాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ నా బర్త్డే వస్తుంది, తర్వాత మా ఓన్ బర్త్డే వస్తుంది. ప్రతి ఒక్కరి బర్త్డే నేను అన్నదానం మరియు ఇంకా ఇట్లా ఫుడ్ డొనేషన్స్ రోడ్ మీద ఉండేటోళ్ళకు, ఇంకా మనకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల వల్ల నేను వాళ్లకు బట్టలు ఇప్పియడం కానీ ఇంకా మనతోటి అయినంత వరకు దేనికైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను మీకోసం కష్టపడతాను గాయస్. ఎందుకంటే నేను అదే పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కష్టపడి ఇక్కడి దాకా వచ్చానన్నమాట. ఎందుకంటే మనకు ఇంకా లైఫ్ మీద హోప్స్ అనేవి ఎక్కువ పెద్దగా లేదు. ఎందుకంటే నేను